Hallelujah. Praise the Lord. Good morning. I greet you all in Jesus Christ's name. ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఉదయకాలము కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉన్నది. మరి ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. అవును ప్రభా, పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు కూడా నెరవేర్చబడాలనే మీ యొక్క ఆజ్ఞ ప్రభ మా జీవితంలో నెరవేరబోతున్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభ, యేసయ్య పరలోకమందు నెరవేర్చబడిన ఆ విడుదల ప్రభ భూమి మీద కూడా నెరవేరబడాల తండ్రి. అవును ప్రభ, ఈ భూమి మీద ఉన్న ఎందరో బిడ్డలు తండ్రి, మరి వాళ్ళ జీవితంలో కొన్ని కట్లతోని వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. వాళ్ళు కొన్ని కట్లతోని వాళ్ళు వింటున్నారు తండ్రి. కొన్ని కట్లు వాళ్ళ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు తండ్రి. అలాంటి కట్ల నుండి ప్రభా విడుదల వాళ్ళకి దయచేయండి తండ్రి. పరలోకంలో ప్రభా ఒక అబద్ధ దూత అనే కట్టు ఉన్నప్పుడు తండ్రి, మీరు గుర్తించినప్పుడు వెంటనే ఆ అబద్ధ దూతని తీసి కింద పారేశారు తండ్రి. వెంటనే ఆ కట్లను విడిపించారు తండ్రి. వెంటనే పరలోకానికి విడుదల జరిగింది ప్రభా. అదేవిధంగా తండ్రి, ఈ రోజు ప్రభా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు కూడా నెరవేర్చబడాల. వాళ్ళ శరీరాల్లో నెరవేర్చబడాలా, వాళ్ళ నరాల్లో నెరవేర్చబడాలా, వాళ్ళ బలహీనతలు బలముగా మార్చబడాలా. విడుదలలు వాళ్ళకు దయచేయండి, విడుదలలు వాళ్ళకు దయచేయండి. ముట్టి స్వస్థపరిచి విడిపించి ఆశ్చర్యకార్యం వాళ్ళ జీవితంలో జరిగించండి. ఆ ప్రార్థనలన్నీ విన్ని ఆలకించిన దేవానికే స్తోత్రం. ఈ బిడ్డల యొక్క కట్లన్నీ తీసివేసిన దేవానికే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఓకే, సో ఈ రోజు అంశం, టుడేస్ టాపిక్ ఇస్ a river which cleanses. A river which cleanses. River has a special characteristic. ఈ నదికి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంది. ఆ నది ఏం చేస్తుందంటే అది వేగంగా పోతూనే ఉంటుంది. పోవడం మాత్రం కాకుండా అది ప్రతి ఒక్క డర్ట్ పార్టికల్స్ని తీసివేస్తూ ఉంటుంది. దెర్ ఆర్ టూ థింగ్స్ ఐ కెన్ సే అబౌట్ ద రివర్. ఓకే, వన్ ఈజ్ లైక్ నది గురించి ఒక స్టోరీ, నాకు చాలా ఇష్టమైన స్టోరీ ఏంటంటే నది యొక్క characteristics, not exactly story, but the characteristic of a river. The first characteristic of a river is there will be few people who will be welcoming the river. నదిని కొంతమంది ఇన్వైట్ చేస్తారు. ఓకే, నదిని కొంతమంది ఆనందంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఉదాహరణకు కావేరీ నదిని మీరు తీసుకోవచ్చు. కావేరీ నదిని ఇవ్వకుండా ఒక రాష్ట్రము మరి ఒక రాష్ట్రానికి ఇవ్వకుండా చాలా ఆపివేసి ఆ రాష్ట్రానికి నీళ్ళు లేకుండా చేసింది. కానీ ఎప్పుడైతే ఆ రాష్ట్రము మరి ఆ నీళ్లు విడిచిందో అందరూ చెప్పులిప్పి మరి ఆ నదిని ఇన్వైట్ చేస్తారు. కొంతమంది ఆ నది మీద రాళ్ళు విసిరేస్తారు. కొన్ని బండలు ఆ రాయికి అడ్డుగా ఉంటది, కొన్ని చెట్లు ఆ నదికి అడ్డుగా ఉంటది. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ నది ముందుకు పోతూనే ఉంటదంట. దట్ రివర్ విల్ బి జస్ట్ పాసింగ్ ఆన్, పాసింగ్ ఆన్ అండ్ పాసింగ్ ఆన్. ఆ నది వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్. అండ్ ఇంకొక విషయం ఏందో తెలుసా, నది ఆ సముద్రంలో ఉన్న చెడు డర్ట్ పార్టికల్స్ అన్నిటిని తీసుకొని పారిపోతుంది. ఇట్ విల్ రిమూవ్, ద రివర్ విల్ క్లెన్స్ ద ఏరియా. ఇట్ విల్ క్లెన్స్ ద ఏరియా. మీరు ఫ్లో అయ్యే నది దగ్గర ఒక్క చెత్తను కూడా చూపించలేరు, ఎక్సెప్ట్ దట్ స్లిపరీ థింగ్. యూ కెనాట్ షో మీ ఎ సింగిల్ డస్ట్. యూ కెనాట్ షో మీ ఒక్క చెత్త బాటిల్, ఒక చెత్త, ఏ చెత్తని మీరు చూడలేరు. ఏ చెత్త మీకు కనిపించదు. కారణము ఆ నది దాన్ని తీసుకొని కొట్టుకోపోతుంది. ఎస్, ద రివర్ ఇస్ యూస్డ్ యాజ్ అ సింబల్ ఆఫ్ క్లెన్సింగ్. కడగబడము. ఆ నది ఒక ఫోర్స్తో వచ్చి చెడునన్నిటినీ కడిగేస్తుందంట. దేవుడు ఏమంటాడు పాత నిబంధనలో, ఈ చెడు విస్తరించింది, ఆ చెడు గడగనికి దేవుడు ఏం చేసిండు,
చెడ్డ వాటినన్నీ కొట్టుకుపోయేలా చేసిండు. అవునా కదా? నోవా కాలంలో చెడు వాటిని అన్ని కొట్టుకుపోయేలా చేసిండు. కాబట్టి దేవుని స్నేహితులారా, ఈ చెడు అన్ని కొట్టుకుపోవాలంటే నీకు ఒక నది కావాలి. నిన్ను శుద్ధీకరించే ఆ నది నీకు కావాలి. యు నీడ్ ఎ రివర్ విచ్ విల్ క్లెన్స్ యూ. యు నీడ్ ఎ రివర్ ఫ్రమ్ హెవెన్ దట్ విల్ క్లెన్స్ యూ. యునో ఆ డే ఆఫ్ అటాన్మెంట్ రోజు కూడా దెర్ ఇస్ అ డే ఆఫ్ అటాన్మెంట్. ఆ డే ఆఫ్ అటాన్మెంట్ రోజు ఆ ప్రధాన యాజకుడు మరి ఆ వస్త్రము ధరించే ముందు నదిలోపై స్నానం చేస్తాడు. కారణము అతనిలో ఉన్న చెడు అని కొట్టుకుపోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ సూపర్స్టిషియస్ బిలీఫ్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఆ నది కొట్టుకుపోయేలా, ఆ నది నీలో ఉన్న ఆ చెడుని, నీలో ఉన్న దరిద్రాన్ని, నీలో ఉన్న వేదనని, శోధనని, పాపమును, నీలో ఉన్న ఆ లస్ట్ని, ఫిల్త్ని కొట్టుకుపోయేలా చేస్తుందంట. నీలో ఉన్న ఆ బుద్ధిహీనతనము, లేకపోతే మంద బుద్ధి, లేకపోతే ముందుకు నీ లైఫ్లో, కెరియర్లో ముందుకు పోకుండా ఆపుతున్న ఆ విషయాలన్నిటినీ ఈ నది ఏం చేస్తుందంట? కొట్టుకుపోయేలా చేస్తుందంట. హల్లెలూయా. Now this river will flow in such a way that all the filth, dirt and everything that is stagnant in your life, it will be uprooted. Hallelujah. నీళ్ళ ఫోర్స్ ఎంత ఉంటుంది, నది ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే చెట్లు, ఇల్లులు కూడా కొట్టుకుపోతాయి, అంత ఫోర్స్. ఆ ఫోర్స్ఫుల్ నది నీ జీవితంలోకి వచ్చి, అవునా, పరలోకం నుండి ఆత్మీయ నది నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో ఉన్న ఆ దరిద్రం అన్ని కొట్టుకుపోయేలా చేస్తుంది. హల్లెలూయా. Yeah, all the stagnant filth, everything, the situation, jobless situation, painful situation, lustful situation, whatever kind of situation, no finances, దరిద్రము ఎప్పుడు చూసినా, ఒక పాము చుట్టుకొని ఇలా ఇరుక్కుని పట్టుకున్నట్టు, అవునా, ఆ పరిస్థితిలో ముందుకు పోకుండా ఇరుక్కున్న స్థితి. నేను చెప్తున్నా కదా, ఆ నది వచ్చినప్పుడు ప్రతి ఒక్క దరిద్రము నేను విడిచిపెట్టి పారిపోతుందంట. హల్లెలూయా. అవునండి. ఆ కడగబడడానికి కావాల్సిన ఆ నీళ్లు, ఆ నది మనకు కావాలి. యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు, స్నానం చేసిన వాడు కేవలం కాళ్ళు కడుక్కోవాలని అంటాడు. ఎక్కడుందంటే ఇది యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో. స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కోవడం చాలా ముఖ్యము. బికాస్ క్లెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు 4 రోజుల ముందు స్నానం చేసి 4 రోజులు అయింది కదా, ఇంకొక నెక్స్ట్ మంత్ స్నానం చేస్తా అంటావా? You need to be cleansed. That is very important. అందుకనే యేసుక్రీస్తు తన రక్తమును మనకిచ్చి మనందరినీ శుద్ధీకరించండు స్నేహితులారా. అందరినీ శుద్ధీకరించండు. He cleansed us all. He cleansed us all. Yes, Jesus loves to cleanse you. He is willing that you will be clean. దేవుడు మీరందరూ ఈరోజు శుద్ధీకరింపబడాలా, మీరందరూ ఆశీర్వాదం చూడాలా అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు స్నేహితులారా. దేవుడు నిన్ను దరిద్రంలో చూడాలనుకోవట్లే. దేవుడు నిన్ను తల వంచుకొని ఇలా నడవాలని అనుకోవట్లే. ఎందుకంటే దేవుడు నిన్ను తలగా ఉంచాలనుకుంటున్నాడు, తోకగా కాదు. హల్లెలూయా. He wants your cup to runneth over, not your cup to be not filled and you will go and be begging others. He wants you to be like the 5 prepared virgin, not like the 5 unprepared virgin who have no oil in their lamp. 5 మరి ఆ సిద్ధపాటుతో ఉన్న ఆ కన్యకల వల్లే నువ్వు ఉండాలని అనుకుంటున్నాడు. కానీ ఈ సిద్ధపాటు లేని ఈ 5 కన్యకల వల్ల ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్స్ట్రా నూనె నీలో ఉండాలి ఎప్పుడు, ఎక్స్ట్రా విశ్వాసం నీలో ఉండాలి ఎప్పుడు, ఎక్స్ట్రా ప్రార్థన నీలో ఉండాలి ఎప్పుడు, ఎక్స్ట్రా అభిషేకం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడు నూనె అంటే అభిషేకం, ఎక్కువ అభిషేకం ఉండాలని కోరుకుంటాడు. కానీ మీరు మరి ఓడిపోయే అభిషేకం దేవుడికి ఇవ్వాలనుకోవట్లేదు. కొన్ని లిమిటెడ్ అభిషేకం నీకు ఇవ్వాలని దేవుడు అనుకోవట్లేదు. నీ గిన్నె నిండి పొరలేలాగా దేవుడు అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు, ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అదే దేవుని యొక్క కోరిక. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ డిజైరింగ్. హీ వాంట్స్ టు క్లెన్స్ యూ. అవన్నీ నిన్ను కొట్టుకుపోయేలా దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న దరిద్రము, నీ జీవితంలో ఉన్న వేదన, శోధన, ప్రతిదీ కొట్టుకుపోయేలా దేవుడు ఈరోజు చేస్తాడు. హల్లెలూయా. ముఖ్యంగా పాపము. ఎందుకంటే నీ శరీరమైన దేవుని ఆలయంను దేవుడు పరిశుద్ధంగా ఉంచాలనుకుంటున్నాడు, ఆరోగ్యంగా ఉంచాలని కూడా అనుకుంటున్నాడు. ఒకటి
బ్రదర్, నా శరీరంలో ఎప్పుడు చూసినా వ్యాధి 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 ఉంది బ్రదర్ అంటున్నావా? నీ శరీరము వ్యాధుల ఆలయము కాదు, నీ శరీరము దేవుని ఆలయము అని సైతానుడికి గుర్తు చేయి. ఎప్పుడు చూసినా నా శరీరంలో ఒక దురాత్మ వచ్చేస్తుంది బ్రదర్ అంటున్నావా? నీ శరీరము దేవుని ఆలయము, దురాత్మల ఆలయము కాదు అని ఆ సైతానుడికి గుర్తు చేయాలా స్నేహితులారా? గుర్తు చేయండి. అభిషేకంతో నింపబడిన వాళ్ళు, అగ్నితో నింపబడిన వాళ్ళుగా మీరందరూ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యు నీడ్ టు హ్యావ్ ద మోర్ అనాయింటింగ్, యు నీడ్ టు బి క్లెన్స్డ్, యు నీడ్ టు బి క్లెన్స్డ్. యేసుక్రీస్తు రక్తము మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఎలా శుద్ధీకరించిందంటే ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒక రాజుకి మరి 3000 బర్రెలు ఉన్న చోట, బర్రెలు, మేకలు, అవునా, ఇవన్నీ పెంచుతున్న క్యాటల్స్ అంటారు చూడండి, అవన్నీ పెంచుతున్న చోటు ఉందన్నమాట. ఆయన పెంచుతూనే ఉన్నాడు, ఆయన మంచి చేస్తూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఆయన ఆ ప్లేస్కి విజిట్ చేసిండు. ఎప్పుడైతే ఆ ప్లేస్ని విజిట్ చేసిండో అతనిలో చాలా కోపం రగిలిపోయింది. కారణము చాలా అసహ్యంగా ఉంది ఆ ప్రాంతం. ఒక బలమైన వ్యక్తిని పిలిపించి ఇదంతా నువ్వు క్లీన్ చెయ్యి అన్నాడు. ఆ ప్రాంతం అంతా 3000 బర్రెలు ఇవన్నీ పశువులు ఉన్న చోట, అవునా, ఆయన ఒక వ్యక్తిని క్లీన్ చేయమన్నాడు. ఆయన అన్నాడు, ఇది 1000 మంది కలిసినా ఇది క్లీన్ చేయలేరు. అది రాజు కూడా రియలైజ్ అయింది. అయితే ఏం చేయాలని అర్థం కాలే, కానీ ఆ ప్రాంతాన్ని శుద్ధీకరించాలి. ఇప్పుడు ఏం చేసిండంటే అటువైపు ఒక నది పోతా ఉన్నదంట. ఆ నదిని డైవర్ట్ చేద్దామని ప్లాన్ చేసిండు. ఆ నదిని ఎప్పుడైతే ఇటువైపు డైవర్ట్ చేసిండో క్షణంలో ఆ ప్రాంతం అంతా శుద్ధీకరింపబడ్డదట. హల్లెలూయా. ఎప్పుడైతే పరలోకం నుండి యేసుక్రీస్తు రక్తము అనే నది, పరిశుద్ధాత్మ జలము అనే నది, పరిశుద్ధాత్మ దేవుడు అనే నది, అభిషేకం అనే నది పరలోకం నుండి నీ శరీరానికి డైవర్ట్ అవుతుందో స్నేహితుడా, క్షణంలో నీ పరిస్థితులు మారుతుంది. ఈ సెకండ్లో నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు నీకు ఫోన్ కాల్స్ రాలేవు, ఇప్పుడు నీకు మిరకల్స్ జరగలేదు, కానీ ఆ నది అభిషేకం రాగానే ఈ టైంకి నీకు ఫోన్ కాల్ వస్తుందంట. వావ్, ఈ టైంకి నీకు ఒక కార్యం జరుగుతుందంట. యూ డోంట్ హ్యావ్ టు బి ప్రాక్టికల్, సమ్టైమ్స్ యూ నీడ్ టు బి సూపర్ న్యాచురల్. ద నేచర్ అండ్ వర్క్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అప్పుడే కదా నువ్వు పరలోక సంబంధించిన వ్యక్తివి, భూ సంబంధించిన వ్యక్తివి కాదు అని చెప్పనికి రుజువుగా ఉంటుంది. సో యు నీడ్ టు గో బియాండ్ ద నేచర్, బియాండ్ ద నేచర్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ విల్లింగ్ ఫ్రమ్ యూ. కాబట్టి ప్రతిదీ నీ జీవితంలో మార్పులు రావాలా. నేను చెప్తున్నా కదా, ఈ రోజు నుంచి వీలైన వాళ్ళు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి, బలపరచుకోండి మీ శరీరాలని, మెంటల్గా సిద్ధపడండి. ఎందుకంటే February 1 నుంచి నిజంగా దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు, నిజంగా దేవుణ్ణి కోరుకునే వాళ్ళు, అవునా, నిజంగా దేవుడు నా జీవితంలో పని చేయాలా, నా కొరకు పని చేయాలా, నేను దేవుడి కొరకు ఎంత నా కష్టపడతా, నిజమైన ప్రేమ దేవుని అందు కలిగిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. యు నీడ్ టు హ్యావ్ ట్రూ అఫెక్షన్ విత్ గాడ్, నాట్ ద అబద్ధపు అఫెక్షన్ కాదు. నోటి మాటలకి ప్రార్థన చేసి యేసయ్యా నాకు నువ్వు ఇష్టం అని మనం నటించి మరి హృదయపూర్వకంగా ఆయన ప్రేమించకపోవడము, అవునా. హృదయంలో భార్య మాత్రమే మనకి ఇంపార్టెంట్, పిల్లలు మాత్రమే ఇంపార్టెంట్, భర్త మాత్రమే ఇంపార్టెంట్, తల్లిదండ్రులు మాత్రమే ఇంపార్టెంట్, దేవుడిని లాస్ట్కి పెడతారు. ఇలా చాలా మందిని చూస్తా ఉన్నాను. ఆ హృదయం కూడా దేవుడు ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాల పైన అద్భుతాలు చేసే ఆ కాలము రాబోతుంది. ఇది కడవరి వర్ష కాలము, అవునా. ఈ కడవరి అభిషేకము మీరు పొందుకునే కాలము, మీరందరూ అద్భుతాలు చేసే కాలము, మీరందరూ గొప్పగా మరి దేవుని యొక్క రాజ్యము కట్టే ఆ కాలము మొదలైంది స్నేహితులారా. కాబట్టి సిద్ధపడండి, దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సో ప్రార్థన సో ఆ నది, అభిషేకపు నది మీరందరూ కూడా పొందుకోవాలి. రైట్. ఈరోజు వాగ్దానం వచ్చేసి 65వ కీర్తనలు 9వ వచనము, మొదటి లైన్ మాత్రమే నేను ఎంచుకున్నా, మొదటి లైన్ మాత్రమే. యు విజిట్ ది ఎర్త్ అండ్ వాటర్ ఇట్, యు గ్రేట్లీ ఎన్రిచ్ ఇట్. హల్లెలూయా. నీవు భూమిని దర్శించి దానిపైన నీళ్లు జల్లు,
దాన్ని విస్తారపరచు, దాన్ని ఆశీర్వాదంగా మార్చు. అవును స్నేహితులారా, ఆ భూమి మీద నది ఆ నీళ్లు పడ్డప్పుడు ఆ భూమిలో ఐశ్వర్యం అనేది పండుతుందంట. ఎప్పుడైతే పరలోకం నుండి నీ పైన ఆ నది భూమి మీదికి, నీ శరీరానికి, భూమి మీద ఉన్న నీ మీదికి ఆ నది వస్తుందో నీవు ఐశ్వర్యం పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఇది ఐశ్వర్యం పొందుకునే ఆ కాలంలోకి మీరందరు నిజంగా దేవుని యందు ఇష్టపడుతున్నారా? నిజంగా దేవుని కొరకు ప్రయాస పడుతున్నారా? ఆశ పడుతున్నారా? అలాంటి వాళ్ళు దేవుని నుండి వాళ్ళ ప్రాస్పరిటీని వాళ్ళు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. రైట్. దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచనివ్వడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. ఈరోజు వాక్యాధ్యాయాలు నిర్గమకాండము 19, 20 అధ్యాయాలు, సాయంత్రము మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం వరకు, 21 నుండి 35వ వచనం వరకు. ఓకే, నిన్న 20 వరకు చెప్పినా నేను, ఇవాళ 21 నుండి 35 వరకు వచనాలు. ఓకే, ధ్యానించండి, దేవుని ఆశీర్వాదాలు అధికముగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీకు స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. మమ్మల్ని అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. పరలోకపు నది మా జీవితంలో వచ్చి ప్రభా ఆ శబ్దము మేము విని తండ్రి, ఆ నది మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క మూయబడిన ద్వారంని విర్రగొట్టుకొని పోవాలి. ప్రతి ఒక్క దరిద్రము, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని కొట్టుకుపోవాలి, అన్ని కొట్టుకుపోవాలి. అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి. రిబా షందల కరబోసందల అభిషేకించండి తండ్రి. కడగండి తండ్రి, కడగండి. మా అందరిని కడిగి శుద్ధీకరించండి. మీ రక్తముతో ప్రభా మమ్మల్ని కడిగి మేము గొప్ప ఆశీర్వాదంగా మేము ఉండబోతున్నందుకు వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు కడిగినందుకు వందనాలు. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా రథంతో కడిగినందుకు ప్రభా వాళ్ళు ఒక అద్భుతము ఇప్పుడు ఈ క్షణము వాళ్ళు చూస్తారని నేను విశ్వసిస్తున్నాను. మా ప్రార్థనలు అన్ని విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి బలమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.